మనం ఓట్స్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపిద్దామండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ, మంచి ప్రోటీన్ ఫుడ్. పొద్దున్నే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కన్నా మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది కన్నా ప్రిఫర్ చేస్తే చాలా చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే. ఫస్ట్ మనం దీనికి కావాల్సింది ఓట్స్ అండి. ఒకవేళ ఓట్స్ తినలేని వాళ్ళు, ఇది కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి ఇది తినలేని వాళ్ళు దీనికి రీప్లేస్గా మనం ఇంకోటి కూడా చేసేయచ్చు. ఇవి లోటస్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం మఖానా అంటారు వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓట్స్ వాడని వాళ్ళు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఓట్స్ని ఫస్ట్ మనం ఈ పాలల్లో నానబెట్టేసుకుందాం. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. దీనికి కావాల్సింది చూడండి, కొన్ని పాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆల్మండ్ పిసిన్ అంటారు దీన్ని. ఇది మనకు కలకండలాగా ఉంటుంది. దీన్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇలా అయిపోతుంది అనమాట. ఒక మంచులాగా ఉంటుంది చూడటానికి, చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, ఒంటికి చలువ చేస్తుంది అనమాట. ఇది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇది షర్బత్లో, లస్సీలో అలా వేసుకుంటే ఒంటికి చాలా చలువ చేస్తుంది, చాలా మంచిది. దీన్ని వచ్చేసి ఆల్మండ్ పిసిన్ అంటారు. అలాగే మనకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు. నేనైతే ఒక బనానా, అలాగే 1 కివి, 1 యాపిల్ ఇవి యూజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చాలా చాలా మంచిది, మంచిగా ఫైబర్ మన బాడీకి అందుతుంది. ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్, సబ్జా చియా సీడ్స్ అనమాట. చాలా చాలా మంచిది. ఇవి మిస్ అవ్వకుండా మీ బ్రేక్ఫాస్ట్లో ఇవి వేసుకోండి. లేదా మీకు టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో కానీ అలా కాఫీ టీలకు రీప్లేస్ చేస్తూ ఈ షర్బత్లో వాటిల్లో కూడా మనము ఈ చియా సీడ్స్ని వేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి హనీ. నేను వచ్చేసి ఈ ఆర్గానిక్ హనీ అనేది యూజ్ చేస్తున్నాను. వైల్డ్ ఫారెస్ట్ హనీ. మనం షుగర్ అలాగే జాగరీ వీటిల్ని రీప్లేస్ చేస్తూ హనీతో కన్నా మనం తీసుకుంటే చాలా మంచిది. ఆ రెండిటితో పోలిస్తే ఇది బెటర్. హనీ వేసుకోవాలి. అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనము ఏమంటారు, గుమ్మడి గింజలు, ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. కాకపోతే ఇవి నైటే సోక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బాదం కానీ ఇవి కానీ చాలా మంచిది. మీరు ఒకేసారి పాలల్లో కూడా యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు. అలా లేదంటే సపరేట్గా మీరు దీంట్లో నానబెట్టేసి పొద్దున్నే దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేనేం చేశానంటే ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఉంది. అన్నీ ఏమంటారు, వాల్నట్స్తో సహా మొత్తం నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో గుమ్మడి గింజల పౌడర్ అన్నీ ఉన్నాయండి, పీనట్ పౌడర్ కూడా ఉంది. అన్నీ కలిపి పౌడర్ చేశాను నేను. ఇది ఇలా పెట్టుకొని పిల్లలకి పాలల్లో ఇవ్వచ్చు. పాలు, హనీ, అలాగే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కొద్దిగా మిక్స్ చేసి ఇవ్వచ్చు. నేను దీన్ని మాత్రం యాడ్ చేస్తాను, మీకు జస్ట్ చూపించడానికి ఇలా పెట్టాను. ఇప్పుడు పాలల్లో మనము ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి కదా. నేను ఇలా పాలు తీసుకున్నాను. మనకు తోచినంత వేసుకోండి. దీంట్లో ఎంతవరకు అయితే నానుతుందో అంత ఓట్స్ వేస్తున్నాను. జస్ట్ ఓట్స్ వేసాను కదా, ఇప్పుడే మీరు ఫ్రూట్స్ ఇవన్నీ ఏం యాడ్ చేయకూడదు, హనీ యాడ్ చేయకూడదు, ఏం యాడ్ చేయకూడదు. కావాలనుకుంటే మీ దగ్గర రెడీగా ఉన్న నట్స్ ఏవైనా ఇందులో వేసేసుకోండి. లేదంటే నేను చెప్పినట్లు ఈ నట్ పౌడర్ ఏదైతే నేను పౌడర్ చేసి పెట్టుకున్నానో ఇవన్నీ కూడా ఈ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇది కూడా మనము ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు యాడ్ చేయండి. ఇది ముందే యాడ్ చేసి పెట్టకండి. ఇప్పుడు కావాలనుకుంటే మనం ఇందులో వేయాల్సింది చియా సీడ్స్. ఇందులో చియా సీడ్స్ వేస్తాను. ఇవి కూడా సోక్ అయిపోతాయి. నైట్ అంతా ఓవర్ నైట్ మనం ఇలాగే ఉండిస్తాం. మీకు నచ్చితే మనం మఖానా కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. రెండు కలిపి వేసుకుంటే నైట్ అంతా ఇవి కొంచెం సోక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కొంచెం వేడి పాలల్లో అలా వేస్తే వెంటనే కొద్దిగా ఒక 5 మినిట్స్కి సోక్ అవుతాయి. కానీ నార్మల్ పాలల్లో వేయాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. సో మనం నైటే ఇవి వేసి పెట్టేసినాం అనుకోండి, నానిపోతాయి, పొద్దునకంతా బాగా నానిపోతాయి. ఇందులో స్వీట్ కానీ దీంతో మనం ఇలా డైలీ కానీ మఖానా కన్జ్యూమ్ చేస్తే మంచిగా ఫైబర్, దీనివల్ల మంచిగా ఫైబర్ అందుతుంది బాడీకి. ఇంకా ఫ్రూట్స్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇలా చేసుకొని ఒక్కసారి దీన్ని కలబెట్టుకుందాం. ఒకసారి దీన్ని పూర్తిగా అంతా చియా సీడ్స్ అంతా ఇది కొంచెం ఉండల్లాగా కట్టేసి చూడండి ఒకసారి. చియా సీడ్స్ ఎలా
వాటర్లో కానీ పాలల్లో కానీ వేసినప్పుడు ఇలా ఉండల్లాగా కట్టేస్తుంది. అలా లేకుండా మనం ఒకసారి కలబెట్టేసుకోవాలి. ముందే వేసిన వెంటనే ఒకసారి కలబెట్టుకుంటే ఇది ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ ఫ్రూట్స్ ఇవన్నీ హనీ ఇవన్నీ ఇప్పుడే ఏం యాడ్ చేయొద్దండి. డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ముందు రోజు నైటే దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే పక్కనైనా మీరు నానబెట్టుకొని దీంట్లో కలుపుకోవచ్చు పొద్దున పూట. ఇంతే. దీన్ని మనం ఇలా వదిలేసేయకుండా పాలు కాబట్టి కొంచెం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మార్నింగ్ చూద్దాం దీన్ని. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం కదా, సోక్ చేసేసి ఇలా చూడండి బాగా సోక్ అయిపోయి ఉంటాయి. ఇందులో మనం సబ్జా సీడ్స్ అంటే చియా సీడ్స్ వేసాం కదా, మంచిగా నానిపోయి ఉంటాయి. ఓట్స్ కూడా మంచిగా నానింది. ఇప్పుడు చూడండి పక్కన్ని ఫ్రూట్స్ అన్నీ మనకు నచ్చిన ఫ్రూట్స్ మనం ఇందులో వేసుకోవచ్చు. ఇందులో నేను బనానా, యాపిల్ అలాగే కివి యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. పొద్దున్నే పిల్లల కన్నా మీరు ఇలా ఇచ్చారనుకోండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్లు. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయకుండా డ్రై ఫ్రూట్ పౌడర్ నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్. ఇప్పుడు మీరు ఇది చల్లగా సర్వ్ చేస్తున్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంతేనండి, చాలా డెలిషియస్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మనం రెడీ అయిపోయినట్టు. ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు నచ్చినంత హనీ అనేది యాడ్ చేసుకుంటే, ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయొద్దండి. హనీ వేసుకుంటే చాలు, షుగర్ స్వీట్నెస్కి సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా డెలిషియస్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిన అండ్ హెల్దీ అండ్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ.